సార్ ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ నేను కాల్ రికార్డింగ్ పెట్టుకోవచ్చా సార్? అంటే నేను మరలా వినడం కోసం. పెట్టుకోండి. ఓకే సార్. This call is now being recorded. అయితే నేను 2016లో దేవుని తెలుసుకున్నాను సార్. ఉమ్, అయితే ఇక్కడ నేనుంటున్న ఊర్లో నేను ఒక్కడిని అన్నాను సార్. నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను సార్. ఉమ్, అయితే ఈరోజు మార్నింగ్ ఒక దగ్గర డిస్కషన్ సార్. ఎలాగంటే నేను దేవుని పక్షాన మాట్లాడుతున్నాను. ఒక 10 మంది హిందువులు నా ఉమ్, చుట్టూ క్వశ్చన్స్, అంటే వాళ్ళు వేస్తున్న ప్రతిదానికి నా దగ్గర బైబిల్ ప్రకారం ఆన్సర్ ఉంది సార్. ఉమ్, కానీ నేను వాళ్ళని కూడా మీ వీడియోస్ చూసి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేసాను సార్. బేసిక్గా నేను చదవలేదు, ఉమ్, అంటే హిందూ గ్రంథాలు నేను చదవలేదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అడిగింది ఏంటంటే లోతుకు సంబంధించి అడిగారు సార్. అడిగితే మీరు చెప్పినట్టు నేను బ్రహ్మ యొక్క, అంటే దానికి నేను ఆన్సర్ చెప్పి దీనికి ఆన్సర్ చెప్తే వాళ్ళు నా మీద కొట్టడం కాదు కానీ కొంచెం మాటలతోటి ఉమ్, వాళ్ళు ఏంటంటే వాదిస్తూ అక్కడితో అయిపోయింది సార్. కానీ నాకు ఎందుకో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే హిందూ గ్రంథం ఎలా స్టార్ట్ చేస్తే ఉమ్. బాగుంటది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది అని సార్. అందుకోసం మీకు కాల్ చేశాను సార్. ఇప్పుడు మీరు హిందూ గ్రంథాలన్నీ కొనుక్కొని వాటిని వాటిని మీరు చదివి ఆ పాయింట్లన్నీ మీరు ఎతకాలంటే మీకు చాలా టైం పట్టింది, డబ్బు ఖర్చు అవుతాయి, సార్ లక్షల రూపాయల డబ్బులు కావాలి, ఈ టైం వేస్ట్ అయింది. ఇవన్నీ మీకు పని లేకుండా సార్ నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆ గ్రంథాల మీద రీసెర్చ్ చేసి సార్ 2 పుస్తకాలు రాశాను. ఈ మధ్య రిలీజ్ అయినాయి, 2 months బ్యాక్, సార్ 2-3 months బ్యాక్ రిలీజ్ అయినాయి. అయితే ఆ ఓకే బుక్స్ మీరు తెప్పించుకోండి. అందులో మీకు సార్. కావాల్సినటువంటి పాయింట్లన్నీ ఉంటాయి అందులో. సార్ ఆన్లైన్లో దొరుకుతుంది సార్? ఆన్లైన్ కాదు, నేనే డైరెక్ట్గా పంపిస్తున్నాను కొరియర్లో. సార్ ఇవి ఆ టూ బుక్స్ సరిపోతాయి సార్ మనకి? ఆ 2 బుక్స్ సరిపోతాయి మీకు, ఎందుకంటే నేను అవన్నీ చదివి వాటిలో ఉన్నాయన్నీ ఒక చోట పెట్టాను కాబట్టి సార్ మీకు ఇక అసలు తిరుగున్నది. అంటే రిఫరెన్సులు సహా ఇచ్చాను అనమాట, ఏ పుస్తకం నుంచి తీసుకున్నాం, ఆ శ్లోకం ఇచ్చాము, శ్లోకం నెంబర్లు ఇచ్చాము, అన్ని క్లియర్గా ఇచ్చాము అనమాట. అంటే నేను అంటున్నాను ఏంటంటే సార్, ఇప్పుడు తనకి లోతు 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 పిల్లల కోసం తెలుసు సార్. అది ముందు వెనకాల తెలియదు సార్. ఇప్పుడు మీరు చదివిన బుక్స్ లో ఆ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడితే వాళ్ళు ఏమనొచ్చు అంటే నీకు ముందు వెనకాల, అంటే నువ్వు చదివావా అని అడుగుతారు సార్. అది చదివే మీరు రిఫరెన్స్ చెబుతున్నారు కాబట్టి సార్ ఖచ్చితంగా చదివామనే చెబుతారు మీరు. ఓకే సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లోతు కూతుళ్ళ గురించి వాళ్ళు ప్రశ్నించారు, ఓకే సార్. ఎందుకంటే అది మనల్ని బ్లేమ్ చేయాలని, మీ బైబుల్ ఎలా ఉందరా అని చెప్పి. అవును సార్. అంటే ఇప్పుడు అక్కడ దేవుడు ఎక్కడ కూడా వాళ్ళ తండ్రి కూతుర్లు అలా చేయమని చెప్పలా. చెప్పలేదు సార్. ఇంకొకటి కూడా ఏంటంటే లోతు కూతుర్లు కూడా వాళ్ళ కామంతో అవును కళ్ళు సార్. నెత్తికెక్కి చేసిన పని కాదు అది. వాళ్ళు సార్ ఏమంటారంటే బైబిల్లో మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా రాసి అవును ఉంటది. సార్. ఏమంటది, లోక మర్యాద చొప్పున అవును పోవటానికి మనకు వేరే ఒక పురుషుడు లేడు. అవును సార్. అంటే ఈ భూమి మీద మానవ సంతతి మనతోటే అంతమైపోయింది. సార్ తర్వాత ఈ భూమి మీద మనిషి అనేటువంటి వాడు లేడు, మనం తప్ప ఈ భూమి మీద ఇంకెవరు మనుషులు లేరు అనే అవును ఆలోచన వాళ్ళది. అవును సార్. వాస్తవానికి ఉన్నారు, అబ్రహాం వీళ్ళంతా ఉన్నారు, అవును కానీ సార్. వీళ్ళు ఏంటంటే సుధమ గుమర్ర పట్టణాల్లో అలా అయినా తగలబెట్టేశాడు కదా దేవుడు వాళ్ళని. సార్ సార్ ఆ పాపం ఎక్కువైపోయి వాళ్ళని తగలబెట్టాడు కదా. అట్లాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిని కూడా దేవుడు చంపేశాడు, మేము ముగ్గురమే ఉన్నాం ఈ భూమి మీద అనే అవును సార్. ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అవును సార్. అందుకోసం అని మన తదనంతరం మానవ జాతి అనేది భూమి మీద ఉండాలి, మనతోటే అంతమైపోకూడదు. కాబట్టి సార్ ఇప్పుడు మనం వేరే పురుషుడితోటి వెళ్ళి సంతానం కందామని అంటే ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు, పురుషుడు అనేటువంటి వాడు భూమి మీద లేడు, మన తండ్రి తప్ప. సార్ కాబట్టి ఇది తప్పైనా సరే మానవ సార్. జాతిని వృద్ధి చెందించడానికి మనం ఈ పని చేయక తప్పదని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని ఆ పని చేస్తారు. అంటే అది అప్పటికి అజ్ఞానంతో చేసిన పని అది. అప్పటికి ధర్మశాస్త్ర గ్రంథం కూడా రాలేదు కదా సార్. అంటే లేదు, అవును సార్, వాళ్ళకి తెలియక ఆ తప్పు ధర్మశాస్త్ర చేసి. గ్రంథం లేకపోయినప్పటికి కూడా దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఓకే సార్. అదే సార్, మరి యాక్సెప్ట్ చేయలేదు కదా సార్ దానికి అయినా. చేయలేదు. మరి దేవుడు వాళ్ళు ఎక్కడ, చేసిన పనిని ఎక్కడా కూడా దేవుడు మీరు మంచి పని చేశారని వాళ్ళని ఇది కాల. కానీ దానికి తీర్పు అనేది బైబిల్లో ఎక్కడ రాయలేదు కదా సార్. అంటే లైక్ లోతు పిల్లల్ని నేను నాశనం చేసేసానని కానీ, అంటే మనం చూపించడానికి దానికంటే సెట్ అయిన రెఫరెన్స్ అంటే ఏం లేదు కదా సార్. ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే, సార్ నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని గాని, లేకపోతే నువ్వు మంచి పని చేశావని గాని ఎక్కడ వాళ్ళతో చెప్పలేదు దేవుడు. అవును అవును సార్. అయితే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనను మనం అర్థం చేసుకోవాలి. అది నేను అంటుంది. వాళ్ళు సార్ చేసింది మంచి పని కాదు, వాళ్ళు చేసింది తప్పే. సార్ కానీ వాళ్ళ ఆలోచన ఏంటిది? సంతానాన్ని వృద్ధి చెందించడానికి మాత్రమే ఈ పని చేస్తున్నాం. అంటే మానవ జాతిని మాతో అంతమైపోకుండా మనుషులు కూడా భూమి మీద ఉండాలన్న కారణం చేత మాత్రమే మేము ఈ పని చేస్తున్నాం.
అంతే సార్. తప్ప కామంతోటి కాదు అనేది వాళ్ళ ఆలోచన. అంటే వాళ్ళ ఏంది, ఇంకా ఆలోచన భూమి సార్. మీద మనుషులు ఉండారు అనేటువంటి ఉండరు. ఆ ఆలోచన వాళ్ళకి లేదు. సార్. ఆ సొదొమ గొమొర్రా లాగానే పట్టణాల్లో తగలబెట్టినట్టే మనుషులందరిని దేవుడు ఇది అవును చేసాడేమో సార్. అన్నట్టుగా ఆ కోణంలో ఉన్నారోళ్ళు. ఓకే ఆలోచనలో సార్. ఉన్నారోళ్ళు. సార్. అంతే తప్పిన అందువలన అది అందువలన కామంతోటి వాళ్ళు చేసిన చేశారు. కామంతో చేసిన పని కాదది. ఓకే సార్. అంటే ఈ మతోన్మాదులు దీన్ని మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే లోతు సందర్భం. సార్. వాళ్ళేదో కామంతో కళ్ళు నెత్తికెక్కి తండ్రితోటి ఇలా చేశారు అనేటు కోణంలో వాళ్ళు మాట్లాడతారు. బైబిల్‌లో అలా లేదు. సార్. చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ ఆలోచన ఏంది? వాళ్ళు ఎందుకు అలా చేశారనేది చాలా స్పష్టంగా రాసి ఉంటదక్కడ. మీరు చదివినట్లయితే. అవును సార్. ఆ! నేను వాళ్ళేందంటే మానవ జాతి అనేది ఇంక ఇంతటితో లోక అంతమైపోతుంది. మర్యాద చెప్పున అవును మనం సార్. మన సర్వలోక ముగ్గురమే మర్యాద చొప్పున ఉన్నాం. మనతో ఆ! అవును సర్వలోక సార్. మర్యాద అంటే ఏంది? తండ్రితోటి కల్ ఎళ్ళకూడదు మనం. ఇలాంటి పని చేయకూడదు. వేరే పురుషులతోటి మాత్రమే మనం పెళ్లి లే చేసుకొని, అవును సార్. వాళ్ళతోటి పిల్లల్ని కనాలి అనేటటువంటి పద్ధతిలో మనం చూస్తే సార్. ఇంకెవరు లేరు పురుషులు. అవును సార్. అంటే వాళ్ళ ఆలోచన. సార్. ఇంకెవరు లేరు. మనం లోక మర్యాద చొప్పున పోదామంటే దాని అర్థం అదే. సార్. మనం మన తండ్రిని గాకుండా ఇంక వేరే పురుషుడితోటి కూడి పిల్లల్ని కందాము, మానవ అవును. జాతిని వృద్ధి చెందిద్దామంటే ఇంకెవరు లేరు. ఈయన తప్ప కానీ ఎవరు లేరు భూమి మీద పురుషుడు. కానీ అంత ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళు వినే ఓపిక ఉండటం ఇప్పుడు సార్ ఇప్పుడు క్వెషన్ ఏస్తున్నారు సార్. నేను అందుకే ఆన్సర్ మనం ఇయన్నీ చెప్పాలి వివరంగా వాళ్ళకి. సార్ మనం చెప్పిన తర్వాత హ్మ్. ఇనండి. వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ ఆన్సర్ తెలుసుకోవాలనేది గాదు వాళ్ళ ఉద్దేశ్యం. సార్. ఇప్పుడు దీని గురించి ఏదో తెలుసుకుందామని మిమ్మల్ని అడగట్లా. వాళ్ళు మనల్ని బ్లేమ్ జేయటానికి అడుగుతున్నారు. ఓకే అప్పుడు మీరు సార్. జేయాల్సిన పనేందంటే ఇలాంటి సార్. సందర్భాలొచ్చినప్పుడు సార్. మీరు ఫస్ట్ బైబిల్ నుండి ఆన్సర్ జెప్తారు. చెప్పాల్సింది ఇలాగే. అవును సార్. ఇప్పుడు నేను జెప్పినట్టు చెబుతారు. చెప్పిన ఓకే. తర్వాత అప్పటికి వాళ్ళు ఇనకుండా అదెట్టా, ఇదెట్టా అని అంటుంటారు. సార్. అప్పుడు మీరేం జేయాలంటే, ఇప్పుడు నేను రాసినటువంటి ఈ 2 గ్రంథాల్లో అవును వాల్యూమ్ సార్. నంబరు 1లో చాలా స్పష్టంగా ఉంటది. ఓకే సార్. బ్రహ్మ తల్లి అది ఆ! కాదు. ఆ! బ్రహ్మ కూతురు ఓకే. అది మాట్లాడొచ్చు. ఓకే సార్. అది గూడా ఉంది. ఓకే సార్. తర్వాత తల్లి, కొడుకులు ఈ విధంగా సెక్స్ చేసుకున్నటువంటి ఒక స్టోరీ ఉంది. సార్. బ్రహ్మ పురాణం నుంచి తీసుకొని నేను ఇచ్చానన్నమాట. ఓకే సార్. అది శ్లోకాలతో సహా క్లియర్‌గా ఇచ్చాను. తల్లి, కొడుకులు. సార్ ఇంకొక క్వెషన్ సార్. ఇప్పుడు ఇనండి. మనం ఇనండి. హ్మ్. ఓకే తల్లి, సార్. కొడుకులు ఇప్పుడు మనల్ని తండ్రి, కూతుర్లు ఇలా చేయకూడదు అది ఇది అంటున్నారు కదా! రాసి ఉంది అది తప్పు అంటున్నారుగా. సార్. వాళ్ళ పురాణంలోనే తల్లి, కొడుకులు సెక్స్ చేసుకున్నటువంటి స్టోరీ ఉంది. ఓకే సార్. అది నేను ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు మీరేం మాట్లాడొచ్చంటే, "అరె! మరి మీ గ్రంథాల్లో ఇలా ఉంది గదా! తల్లి, కొడుకులే సెక్స్ చేసుకున్న స్టోరీ ఉంది గదా!" అని సార్. జెప్పేసి మీరు వాళ్ళని ప్రశ్నించొచ్చు. చూపియొచ్చు. రిఫరెన్స్ చదివి వినిపియొచ్చు మీరు. సార్. పలానా పురాణంలో పలానా అధ్యాయం, ఇదిగో శ్లోకం నంబర్ ఇది, ఇదిగో శ్లోకాలు గూడా ఉన్నాయి చూసుకోండి. వాళ్ళు తండ్రి, కూతురు అన్నప్పుడు మీరు తల్లి, కొడుకులు సెక్స్ చేసుకున్నారా మీ గ్రంథాల్లో? ఇదిగో చూడు మరి ఇదెలా కరెక్ట్? మీ గ్రంథాల్లో ఇలా రాసుంది గదా! ఇదెలా కరెక్ట్ అయింది? అని జెప్పి మీరు అడగాల. ఓకే సార్. ఇది మతోన్మాదులకి మీరు సమాధానం జెప్పే పద్ధతి ఇదన్నమాట. అంటే మర్యాదగా వాళ్ళు బైబిల్ నుండి మనం ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే, సార్. వాళ్ళు అదని, ఇదని జెప్పి మళ్ళీ దాంట్లో ఏదన్నా మనల్ని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని ఎట్టబడితే అట్ట మాట్లాడుతా ఉంటారు. సార్. అప్పుడు మాత్రమే మీరు ఆళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు, "అరేయ్! తల్లి, కొడుకులు సెక్స్ చేసుకున్నారు. ఇదిగో మీ దాంట్లో ఉంది. ఇది ఎలా కరెక్ట్?" సార్. అన్న వీర్యంతో చెల్లెలు గర్భవతి అయింది. అన్న సార్. వీర్యంతోటి చెల్లెలు గర్భవతి అయింది. ఆ స్టోరీ గూడా ఇచ్చాను నేను ఎక్కడుందో గూడా వాళ్ళ గ్రంథాల్లో. సార్. ఇవన్నీ చెప్పండిరా వీటికి ఆన్సర్. బ్రహ్మున్నాడు. బ్రహ్మ దేవుడు మళ్ళీ. ఈళ్ళంటే మనుషులు తప్పు చేశారు. అవును సార్. బైబిల్‌లో మనుషులు వాళ్ళ మనుషులు వాళ్ళని దేవుడు అలా చేయమని చెప్పలేదు. సరే వాళ్ళు తప్పు చేశారు. సార్. వాళ్ళేమన్నా అనుకోని తప్పు చేశారు. అయితే మీరు దేవుళ్ళుగా పూజించేటటువంటి వాళ్ళు, మీరు సృష్టికర్తగా చూసేటటువంటి వాళ్ళు, బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో సొంత కూతురుతోటే 100 సంవత్సరాలు కాపురం చేసి కొడుకుని కన్నాడు. ఆ కొడుకు పేరు స్వయంభువ మనువు. అవును ఇదిగో సార్. పలానా దాంట్లో ఉంది చూడరా మత్స్య పురాణం. ఇదిగో ఈ అధ్యాయంలో ఉంది. ఇదిగో శ్లోకం నంబర్ ఇది అని చెప్పి మీరు మీ దగ్గర నేను రాసిన పుస్తకాలు నేను ఇచ్చిన రిఫరెన్స్‌లు తీసుకొని మీరు చక్కగా వాళ్ళతోటి డిబేట్ సార్. చేయొచ్చు మీరు. వాళ్ళ సార్. కళ్ళు కూడా తెరుచుకునేటట్టు చేయొచ్చు మీరు. ఎందుకంటే సార్. వాళ్ళ గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలీదు. అవును సార్. వాళ్ళ గ్రంథాల్లో ఏం రాసున్నాయో వాళ్ళకి తెలీదు. అప్పుడు మీరు చెప్పడం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు సార్. ఆలోచనలో పడతారు. అవసరమైతే వాళ్ళు కూడా రక్షణలో రావడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు వాళ్ళు క్వెషన్స్ అందువల్ల ఏం ఏస్తున్నప్పుడు చేస్తారంటే మీరు సార్. నేను రాసినటువంటి బుక్స్ తెప్పించుకోండి. మీకు కావాల్సినటువంటి లేదు సార్. ఒకటి కాదు డిఫరెంట్ టాపిక్స్ నేను బోలెడంత తీసుకొస్తాను సార్. ఇన్ఫర్మేషన్ ఉంది వాటిల్లో.
ఇప్పుడు సార్ నేను ఇప్పుడు నేను తీసుకుంటాను సార్ అవే బుక్స్. సార్ ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు వాళ్ళు క్వెషన్స్ వేస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండిపోవాలా సార్? లేకపోతే వాళ్ళు పెద్ద వాయిస్‌తో మాట్లాడుతున్నప్పుడు మనము అంటే గొడవ పెట్టుకోవద్దు. కానీ వాయిస్ పెద్ద అప్పుడు చేసి ఏం మాట్లాడాలి. చేయాలంటే వాళ్ళు గోల గోల కలుగుతున్నప్పుడు అరే మీకు ఏం కావాలరా నా మీద తగాదాటం కావాలా లేకపోతే మీకు ఆన్సర్ కావాలా నేను సార్. సమాధానం చెప్పడం మీకు కావాలి ఎందుకు అరుచుకోవటం కూర్చోండి ప్రశాంతంగా మాట్లాడుకుందాం అనాలా వాళ్ళతో గొడవ పడకూడదు మనం నవ్వుతా మాట్లాడాలి మనం ఎందుకంటే బైబిల్లో అవును మనం సార్. ఆరాధించే దేవుడు ఎక్కడా కూడా తప్పు చేయలేదు అవును సార్. మనం ఆరాధించే దేవుడు ఎక్కడా కూడా యేసుక్రీస్తు ఎక్కడా పాపం చేయలేదు అవును ఆ సార్. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తొంగి తొంగి చూడలేదు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకుని పోయి చెట్టు మీద కూర్చొని మీరు నగ్నంగా వచ్చి నాకు 2 చేతులు ఎత్తి దండం పెడితే నేను మీకు ఇస్తాను లేకపోతే ఈయను అని చెప్పి అనలేదు అవన్నీ అర్థమైందా అడిగితేనే రెచ్చిపోతున్నారు సార్ మన ఇక్కడ కూడా. దేవుడు ఎక్కడా జోదం ఆడండి అని చెప్పలా ముందు ఆగండి అని చెప్పలా వ్యభిచారం చేయండి అని చెప్పలా చేయలేదు కూడా అలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి వాళ్ళు సార్. కూర్చోబెట్టి మాట్లాడాలి మనం సార్. రండి ఎందుకురా అరుస్తారు మీరు మీరు సార్. మనం ఒక ఊరోళ్ళం ఎందుకు మనం గొడవ పడతాం రండి కూర్చోండి ప్రశాంతంగా రండి అవసరం అయితే వాళ్ళకి ఏదైనా కూల్ డ్రింక్ ఇప్పి అక్కడ థమ్స్ అప్ లేకపోతే స్ప్రైట్ ఇప్పి తలా ఒకటి ₹20 బాటిల్ ఒకటి ఇప్పి కూర్చోండి రా మాట్లాడుకుందాం ఏముంది ఇంట్లో మనం పొద్దున్న లేతే మొహమొహాలు చూసుకోవాలా గొడవలు ఎందుకురా మనకి సరే మీకు బైబిల్లో ఏదో ఉన్నాయి అంటున్నారు డౌట్లు అడగండి నేను చెబుతాను కూర్చోండి ప్రశాంతంగా పెద్ద సార్. పెద్దగా అరుచుకోవటం ఎందుకురా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అని చెప్పు సార్. కూర్చోబెట్టి నెక్స్ట్ మాట్లాడు తర్వాత కాదు కూడా ఆము అని మళ్ళీ ఏదైనా పేసి పెట్టాను అప్పుడు మన గ్రంథాలు తీ బయటికి ఓకే సార్. తీసి నేను రాసిన గ్రంథాలు ఏం ఓకే కావాలరా నీకు చెప్పండి అది తప్పు అంటున్నావు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా నేను లోతు సందర్భం సార్. కాదు కూడా అది అసలు అవి రాయటమే తప్పు అంటావు ఇదిగో మీ గ్రంథాల్లో చూడు తల్లి కొడుకు సెక్స్ అన్న అన్న చెల్లెళ్ళు అన్న వీరింద చెల్లెలు ఇది కావటం తర్వాత ఇంకా దరిద్రాలు అసలు మామూలుగా లేవు దాంట్లో అన్ని నేను ఒక చోట పెట్టా సార్. చాలా క్లియర్ గా అది చదివితే మీకు అర్థమైంది ఓకే సార్. ఇవన్నీ ఉన్నాయిరా మీ దాంట్లో రే మీకు చవటలేదురా మీ పంతులు బ్రాహ్మణులు గాని మీ పూజారులు గాని మీకు అసలు చవటలేదురా వీటి గురించి ఇప్పుడైనా తెలుసుకోండిరా ఏముంది ఇదిగో నేను చెప్పిన రెఫరెన్స్ ప్రకారం మీరు చూసుకుంటారా కావాలంటే ఇదిగో సార్. రామాయణంలో ఎలా ఉంది భాగవతంలో ఎలా ఉంది సార్. మహాభారతంలో ఎలా ఉంది కావాలంటే మీరు తెచ్చి చూసుకోండి రెఫరెన్స్ల ప్రకారం మీ సార్. గ్రంథాలు తెచ్చి చదువుకోండి ఒకసారి నేను చెప్పిన రెఫరెన్స్ల ప్రకారం ఉందో లేదో అని సార్. చెప్పి వాళ్ళకి వ్యక్తిగత సువార్త చేయండి బ్రదర్ ఓకే సార్. గొడవ పడవద్దు మనం గొడవ పడ గొడవ పడితే ఎప్పుడు కూడా మనం అనుకున్న సాధించలేం సాధించలేము సార్. వాళ్ళని ప్రశాంతం కూర్చోబెట్టాల వాళ్ళు ఫస్ట్ వచ్చి ఆము అని అరుతారు రే ఎందుకు నవ్వుతా మాట్లాడు అరే ఓకే సార్. ఎందుకురా అరుతారు నేను ఏడవబోతున్నాను మీరు ఏడవబోతున్నారు ఎందుకురా గోల్ చేసుకోవటం ఓకే మనం సార్. పొద్దున్నైతే మొహమొహాలు చూసుకోవాలి కాకపోతే ఒక విషయం మీద మీకు డౌట్ వచ్చింది సార్. ఓ విశ్వాసం మీద రా సార్. కూర్చో మాట్లాడదాం నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి నేను అడుగుతా చెప్పండి మీ విశ్వాసం గురించి మనం ఇలా హెల్దీ డిబేట్ చేసుకుందాం రా గొడవలు పడి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఎందుకురా అని ప్రశాంతంగా మాట్లాడండి వాళ్ళని కూర్చోబెట్టి లేదు సార్. గొడవ ఏం ఆడలేదు. అంటే మనం వాయిస్ కొంచెం వాళ్ళేందంటే సార్ కొంచెం ఎక్కువ వాయిస్ తోటి మాట్లాడుతాం. అట్నే మాట్లాడతారు ఎందుకులే వీళ్ళతోటి ఆగిపోతే మనం సమాధానం చెప్పలేమనుకుంటున్నారు అట్ట సార్. కాదు అట్ట ఆగకూడదు అట్ట ఆగితే ఏంటంటే వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు పక్కన అవును వినేవాళ్ళు సార్. అవును సార్. ఇక ఏదో మన బైబిల్ ఏదో తప్పు అయినట్టుగా భావిస్తారు పక్కన ఉండేవాళ్ళు అదే సార్. ధైర్యంగా వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ మనం చెప్పాలి చెప్ కూర్చోండి రా కదా కూర్చో మాట్లాడుకుందాం అని ప్రశాంతంగా కూర్చోబెట్టి మాట్లాడు సార్. అది అసలు మనం భయపడాలని పని లేదు వాళ్ళు భయపడాలి ఎందుకంటే వాళ్ళు నమ్మే దేవుళ్ళు రంకు బొంకు కథలన్నీ ఉన్నాయి రంకు రంకు గ్రంథాలని బొంకు గ్రంథాలని వాళ్ళు నమ్మే గ్రంథాలకి ఉన్నాయి పేర్లు బైబిల్కి లేదు అట్లాగా సార్ బైబిల్ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అని ఉంది అవును సార్. బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం వాళ్ళు నమ్మే గ్రంథాలకు ఉన్నాయి పేర్లు వాళ్ళే పెట్టుకున్నారు రంకు సార్. గ్రంథాలు బొంకు గ్రంథాలు అని రామాయణం రంకు భారతం బొంకు అని పేర్లు వాళ్ళే పెట్టుకున్నారు సార్ మనం ఇప్పుడు పెట్టం కాదు భగవద్గీత ఉంది సార్. అది ఒరిజినల్ స్క్రిప్ట్ కాకుండా మరలా వాళ్ళెవరో అయోధ్య నుంచి ఎవరో అంటే వాళ్ళ అనుకూలంగా రాస్తారా సార్? లేకపోతే అందులో ఉన్నాయి ఇందులో ఉంచుతారా సార్? అంటే వాళ్ళని తప్పించేస్తారా? ఇందులో భగవద్గీత అవును సార్. భగవద్గీత భగవద్గీత అనేది మహాభా మహాభారతంలో స్మాల్ పార్ట్ సముద్రంలో నీటి బొట్టు అంతా అది సార్. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా దాన్ని డివైడ్ చేసి దాన్ని మాత్రం అదేదో ఒక ఇండివిజువల్ బుక్ లాగా చూపిస్తున్నారు అది తప్పు అది సార్. ఇంక్లూడింగ్ మహాభారతం అది మహాభారతంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ అది స్మాల్ పార్ట్ ఓకే సార్. కాబట్టి దాన్ని మహాభారతం కిందే చూడాలా భగవద్గీత అనేది సపరేట్ దాన్ని పక్కకు తీయడానికి తప్పు అసలు అది ఓకే లేకపోతే సార్. వీళ్ళు చేస్తున్న పెద్ద తప్పు ఓకే సార్. అది వన్ ఆఫ్ ద పార్ట్ మహాభారతం అంటే మహాభారతంలో ఉన్నటువంటి యుద్ధం జరిగేటటువంటి సందర్భం అదంతా కూడా కృష్ణుడికి ఓకే. అర్జునుడికి ఓకే సార్. కాబట్టి అది ఏదైనా సరే మహాభారతం కిందకే వచ్చింది భగవద్గీత అంటే
ఓకే సార్. భగవద్గీతలో కూడా ఈ రోజు ఈ విధంగా కులాలు, ఈ వర్గీకరణలు, నువ్వు సార్. నీది పెద్ద కులం, నాది చిన్న కులం అని పుట్టుకు సావడానికి జనాల కారణం ఏందయ్యానంటే, సార్. ఇండియాలో మనుషుల మధ్య ఐక్యత లేకుండా ఉండటానికి కారణం భగవద్గీతే. ఓకే సార్. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడే చెబుతాడు, నేనే విడగొట్టాను జనాల్ని విభజించి అవును సార్. పుట్టించానని చెబుతాడు 4 ఓకే. వర్ణాలుగా. ఓకే సార్. విడగొట్టింది నేనేనని చెబుతాడు కృష్ణుడు స్పష్టంగా భగవద్గీతలో. కాబట్టి ఈ రోజు ఇండియాలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ కులాలు ఇట్లాంటియన్నీ ఎక్కువ, తక్కువ, నీది పలానా కులం, నీది పలానా అది ఇది అని చెప్పేసి ఈ ఇయన్నీ కూడా విభజన రావటానికి ఒకళ్ళ అంటే మన సహోదరులతోటే మనకి ఆ ఐక్యత లేకపోవటానికి, సార్. వాళ్ళు జంతువుల కంటే హీనంగా చూసి ముడ్డికి చీపుర్లు, తాటాకులు ఇయన్నీ కట్టి తిప్పటానికి శూద్రులు, చండాలురు అని ఇట్లాగా పేర్లు పెట్టి సార్. చూడటానికి కారణం భగవద్గీతే. ఓకే అదే సార్. ఐక్యతను దెబ్బతీసింది. మనుషుల్ని నీచాతి నీచంగా చూసేటట్టు చేసిందది. ఓకే శూద్రుల్ని సార్. వాళ్ళందరిని గూడా అగ్రవర్ణాలకు కొంతమందిని విభజించి, వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకొని ఎవరి చేత? శూద్రుల చేత. ఓకే సార్. ఆ! అట్లా జేసింది. దేశాన్ని ఈ రోజు కూడా ఈ కులం అనే భూతం పట్టి పీడిస్తుందంటే ఇండియాని. దానికి కారణం భగవద్గీతే. సార్. ఆ భగవద్గీత ఏం పవిత్రమైన మంచి గ్రంథం ఏం గాదు. ఓకే సార్. ఆ! కాబట్టి ఇవన్నీ గూడా ఇయన్నీ గూడా నేను దీని మీద రాశారు. ఈ అవును సార్. క్యాస్ట్ బేస్ మీద నేను 80 పేజీల చాప్టర్ ఉంది రిఫరెన్సులతోటి. 22 ధర్మశాస్త్రాల నుంచి తీసుకున్నా. ఓకే 22 సార్. ధర్మశాస్త్రాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, సార్. తర్వాత ఈ గృహ సూత్రాలు, ధర్మ సూత్రాలు వీటన్నిటి నుంచి ఈ సార్. ప్రతి దాంట్లో గూడా అన్‌టచబిలిటీ ఉంది. నీ మత గ్రంథాలన్నీ గూడా ఈ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. చూడు ఎక్కడెక్కడ ఉన్నాయని శ్లోకాలు సహా ఇచ్చాను నేను. ఓకే సార్. ఇంత రిసర్చ్ చేసి వాటిని తయారు చేశాను నేను. సో, ఇలాంటి మీలాంటి వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెప్పించుకోండి ఈ 2 బుక్స్. తీసుకొచ్చుకుంటా. సార్ మీకు నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఎక్సలెంట్‌గా ఏస్తున్నారు సార్. మీకు ఉపయోగపడతాయి. నేను తీసుకుంటాను వ్యక్తిగత సార్. సువార్త సార్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. హైందవ సార్ ఇంకో సోదరులు. క్వెషన్ ఏస్తున్నారు సార్ వాళ్ళు. హ్మ్. హ్మ్. వాళ్ళేమంటున్నారంటే ఇప్పుడు మా ఊర్లోనే పాస్టర్లు ఉన్నారు సార్. హ్మ్. వాళ్ళు వాళ్ళ జీవితం ఏమి అంత దేవుని పరంగా లేదు. ఏమనంటే మీ ఫాస్ట్‌లోనే 90% ఇలా ఉన్నారు. దానికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? ఇప్పుడు ఇప్పుడు ఈ ఊరు పాస్టర్ ఉన్నాడు. ఈ ఊరు పాస్టరు హ్మ్. అతడు తప్పులు చేస్తాడు. ఆహ్, వచ్చినోళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు అతను 3 లేయర్స్ బిల్డింగ్ కట్టుకున్నాడు. కానీ అక్కడికొచ్చిన విశ్వాసులు ఇంకా అలాగే ఉన్నారు. ఎవడు బాగుపడ్డాడు? ఓన్లీ మీ పాస్టర్‌లే బాగుపడ్డారు. మీ పాస్టర్‌లు 100కి 90% నువ్వు చెప్తున్నావు వ్యభిచారం చేయకూడదు అని వాళ్ళు అదే చేస్తున్నారు. మరి దానికి నువ్వేం చెప్పగలుగుతావు? మరి అదే పాస్టర్‌లు ఎవడైతే బోధిస్తున్నాడో వాడే తప్పులు చేస్తున్నాడు. వాడే పాపాలు చేస్తున్నాడు. ఎంతమందిని నీకు చూపించమంటావు? నువ్వెందుకు నీతి కబుర్లు చెప్తున్నావు? అని మళ్ళా వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు సార్. హ్మ్. మీరు ఒక పని చేయండి. సార్. ఒరేయ్! నువ్వు చెప్పినటువంటి వాళ్ళు ఉంటే మహా ఉంటే క్రైస్తవుల్లో పాస్టర్‌లు తప్పు చేసేవాళ్ళు సార్. ఎక్కడో నువ్వు 1000 మందిలో ఒకడిని చూపియగలవు. నువ్వు చెప్పేయన్నీ కూడా. అవును సార్. 1000 మందిలో ఒకడిని చూపియగలవు. ఎవడన్నా అవును అలాంటి సార్. తప్పు చేసేవాడు. కానీ మిగతా వాళ్ళందరూ అలా చేయరు. సార్. ఇప్పుడు నువ్వేదో అంటున్నావు గదా! బిల్డింగులు కట్టుకున్నారు మీరిచ్చే అవును సార్. దాంతోటని. మరి అలాంటప్పుడు మీ గుడికొచ్చే పూజారులుండార్రా? సార్. అంతెందుకు తిరుపతిలో పూజలు చేసే పూజారులు, సార్. అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చూడరా నువ్వు బోయి. సార్. మరి వాళ్ళందరూ మీరు ఇంత దూరం నుంచి ముడుపులు కట్టుకొని, డబ్బులు తీసుకెళ్ళి ఉండీల్లేసి తిరుపతి పోయి కా కాలినడకన మెట్లెక్కి నానా గందరగోళం అయ్యి వత్తన్నారు గదా! మరి ఆ పూజారులందరికి సాలరీసు, పైగా వాళ్ళ పైనుంచి వేరే చోట నుంచి వచ్చే డబ్బులు, లగ్జరీ కార్లు, వాళ్ళ లైఫ్ మామూలుగా లేదు గదరా! మరి మీకేదిరా మీరెందుకు ఇలా ఉండార్రా అని జెప్పి అడుగు. అంతేగాదు మీ దగ్గరలో ఉన్నటువంటి ఫేమస్ పూజారులుంటారు గదా! ఈ సార్. టెంపుల్స్ ఉంటాయి గదా! సార్. వాటిలో పూజ చేసే పూజారి లైఫ్ ఎలా ఉందో ఒకసారి చూడమని పోయి. వాళ్ళ బిల్డింగులు లేవా? వాళ్ళ కారులు లేవా? మరి ఎందుకు అదెందుకు వాళ్ళు అలా ఉండకూడదు గదా మరి. మీరిత్తన్నారు గదా! గుళ్ళకెళ్ళి హుండీల్లో డబ్బులేత్తన్నారు గదా! ఎయట్లేదా? మరి మీరు డబ్బులెయకపోతే గుళ్ళ ముందు మీ ఉండీలెందుకుండయి అక్కడ? ఇప్పుడు దశంభాగం మేము ప్రస్తావన జేసేది తప్పే. తీసుకొస్తున్నారు ఇప్పుడు సార్. మేము జేసేది తప్పని నువ్వంటే వాళ్ళకి ఏది డబ్బులివ్వకూడదు. అవును డబ్బులు సార్. ఎవరికిత్తన్నాం మనం? దేవునికి ఇస్తున్నాం సార్. అది దేవునికిత్తన్నాం దేవుని ఈళ్ళకి పని గాదు. కొరకే ఇస్తున్నాం. ఈళ్ళు అవును పని సార్. జేత్తన్నారు గాబట్టి వీళ్ళు అర్హులు దానికి. అవును సార్. నేను అదే చెప్పాను. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ కనీస అవసరాలకు వాడుకొని మిగతాది దేవుని కోసం ఖర్చు పెడతారు. సార్. ఎందుకంటే వాళ్ళు బతకాలి గదా! వాళ్ళు అవును సార్. దేవుని కోసం పని జేత్తన్నప్పుడు సార్. ఖచ్చితంగా వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మా మీద ఉంటది. సార్. పాస్టర్‌లను పోషించాల్సిన బాధ్యత విశ్వాసుల మీద ఉంటది. సార్. ఎందుకంటే వాళ్ళు అదే పని మీద దేవుని పని మీద ఉన్నారు గాబట్టి. మేము దేవునికిత్తన్నాం. దేవునికే ఇత్తన్నాం గాబట్టి దేవుడు వాళ్ళకిత్తన్నాడు. సార్. అర్థమైందా? ఓకే. ఇది జరుగుతుంది. అంతేగాని
వాళ్ళని తప్పు పట్టాల్సిన పని వాళ్ళు వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కున్నారు అని అంటే, ఈ రోజుల్లో కారు కొనుక్కోవడం పెద్ద ఇదేం కాదు. అందరూ ఎలాంటి వాళ్ళైనా వాడుతా ఉన్నారు. మరి మీ పూజారులు ఏమన్నా ఎద్దుల బండి మీద తిరుగుతున్నారా? అంతే కదా! ఇప్పుడు వాళ్ళ అంతే కదా సార్. పూజారులు ఏమన్నా ఎద్దుల బండ్లు కట్టుకొని తిరుగుతున్నారా? లేదా దున్నపోతుల బళ్ళు మీద తిరుగుతున్నారా? చెక్క బళ్ళు మీద తిరుగుతున్నారా? లేదుగా, వాళ్ళు ఏసీ కార్‌లో బ్రహ్మాండంగా తిరుగుతున్నారుగా. అవును సార్. మరి దీనికేం చెబుతారు? అంటే మీ వాళ్ళు పూజారులేమో అవును సార్. లగ్జరీ లైఫ్ అనిపించొచ్చు. మీ పూజారులు అసలు మంచి ఏసీ కారులో తిరగొచ్చు. మీ పూజారులు మంచి వస్త్రాలేసుకొని తిరగొచ్చు. మీ పూజారులు బంగారాలు, గింగారాలు సంపాదించుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చు. వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు చేయొచ్చు. కానీ పాస్టర్‌లు మాత్రం అడుగు తినేవాళ్ళకి మళ్ళే ఉండాలా? అదే డొక్కు అదే సార్. సైకిళ్ళేసుకొని, లేపోతే చినిగిపోయిన గుడ్డలేసుకొని, చింపిరి జుట్టేసుకొని, మాసిపోయిన బట్టలేసుకొని తిరుగుతా ఉంటే మీ కళ్ళు చల్లగుంటాయా? అది థాంక్ యూ చెప్పండి. సార్. మేము దేవునికిత్తన్నాంరా ఎదవల్లారా? మేమిత్తంది దేవుడికిరా. దేవుడు వాళ్ళకిత్తన్నాడు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా తప్పు చేత్తే అది సార్. దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా దేవుడే వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇత్తాడు. సార్. అంతేగాని మేము దేవునికిత్తన్నాం చందాలని. ఓకే సార్. కానుకనేది దేవుడికిత్తన్నాం మేము. ఆ ప్రతిఫలం మాకొచ్చేసిద్ది వెంటనే. దాన్ని సార్. తీసుకున్నటువంటి దైవజనులు దాన్ని సక్రమంగా వినియోగించకపోతే అది వాళ్ళు దేవునికి లెక్కప్ప చెప్పుకుంటారు. అవును మాకు సార్. సంబంధం లేదు దాంతోటి. సార్. ఇప్పుడు ఇల్లు కట్టుకోవటం, ఒక డాబా కట్టుకోవటం, ఒక కారు కొనుక్కోవడం తప్పెందుకయిద్ది? అవును సార్. అదేమన్నా పాపమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు దైవజనుడు ఓ సాటకెళ్ళి సువార్త చెప్పాలయ్యా. సార్. కొన్ని విలేజెస్ ఉంటాయి. అక్కడ ఆటోలుండవు. కనీసం బళ్ళు తిరగవు. అలాంటి ఏరియాలు కొన్నుంటాయి. అవును సార్. బళ్ళుంటాయి. ఇప్పుడు ఈ ఆటోలు, బోటోలు, బస్సులు సమయానికుండవు. అవును సార్. అలాంటి సాటకి వీళ్ళు సొంత వెహికల్ ఉంటే ఎళ్లి శుభ్రంగా ఆడికెళ్ళి సువార్త చేసి వస్తుంటారు. అంతే కదా సార్. ఎండైనా, వానైనా ఇబ్బంది లేకుండా. అవును సార్. అలాగా మీటింగ్స్‌కని వాటికని, ఈటికని ఎళ్తుంటారు కదా! అవును సార్. అంటే అందరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాస్టర్‌లు ఎవరైనా తప్పు చేసేవాళ్ళుంటే ఎవరో ఉంటారు. కానీ వీళ్ళు పూజారులు తప్పులు చేయట్లేదా? అవును సార్. వీళ్ళు పూజారులు హత్యలు పల్లెటూరుల్లో చేయట్లా. మొన్న ఎప్పుడో హైదరాబాద్‌లో ఒక ఇష్యూ జరిగింది. ఆ సార్. గుడికొచ్చినటువంటి ఆమెని ఆ మెడలో ఇంత బంగారం ఉంటే ఆ బంగారం ఆమెను చంపేసి, ఆ బంగారం తీసుకొని ఒక డ్రమ్ములో ఏసి మూత పెట్టేసాడంట పూజారి. సార్. గుడికొచ్చిన భక్తురాలిని. ఇంకొక పూజారి ఏం చేశాడు, చంపేసి డ్రైనేజీలో ఏసాడు. నేనంతా 1 ఇయర్ లోపు జరిగిన హైదరాబాద్‌లో జరిగిన విషయాలు చెబుతున్నా. సార్. మరి ఇట్లా పాపం వీళ్ళు పాస్టర్‌లు అట్టాటి హత్యలేం చేయట్లేదే. అవును సార్. ఘోరంగా మీ పూజారులే చేస్తున్నారుగా అక్కడక్కడ. మొన్న అంతెందుకు ఇక్కడ ఒక అమ్మాయిని 7, 8 మందో ఒక ఓల్డ్ టెంపుల్‌కొస్తే ఆ! తెలంగాణలో సార్. జరిగింది. ఈ మధ్య వారం క్రితమేమో. ఓకే సార్. హత్య దారుణంగా మానభంగం చేసి నోట్లో మూత్రం పోసి ఇది చేసినటువంటి వాళ్ళలో అయ్యప్ప మాలలేసుకున్నటువంటి వాళ్ళు ఒక పూజారి గూడా ఉన్నాడంట అక్కడ. మరి ఇయన్నీ ఇలాంటి నేరాలు, ఘోరాలు మీరు చేత్తా, మీ పంతులు, మీ పూజారులు చేత్తా, పాస్టర్‌ల మీద అంతే పడి సార్. ఏడుత్తారేందిరా సన్నాసులారా, వెధవల్లారా అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు 100 ఇవన్నీ చేసినా చెబితేనే తప్పులేదు సార్. వాళ్ళకర్థమయ్యేది. ఒకటి జరిగితే దాన్నే పాయింట్ అంతే సార్. అదే. వాళ్ళేం అదే. వాళ్ళకి వాళ్ళకి మనం ఇయన్నీ చెప్పినప్పుడే కదా అట్టన్న బుద్ధొచ్చేది వాళ్ళకి. అవును సార్. మనం సైలెంట్‌గుంటే ఏందంటే ఇంక వాళ్ళదే గొప్ప అనుకుంటారు. అవును సార్. మూర్ఖుడికి సమాధానం చెప్పకపోతే మనకు బైబిల్‌లో క్లియర్‌గా ఉంటది చూడు. అవును సార్. మూర్ఖుడికి వాడి మూర్ఖత చొప్పున సమాధానం మనం అవును సార్. చెప్పకపోతే అవునండి. ఆడి మూర్ఖత్వమే జ్ఞానం అనుకోని వాడు ఉప్పొంగిపోతా ఉంటాడు. అవును సార్. అందువల్ల ఖచ్చితంగా అలాంటి మూర్ఖులకి మనం చెప్పుతో కొట్టినట్టు చెప్తాను. సమాధానం చెప్పాలి. ఓకే బైబిల్ నుండి సార్. ఆన్సర్ ఇవ్వాలి. వాడేదైనా ఎగస్ట్రాలు మాట్లాడితే వాడి గ్రంథాల్లోని తీసి ప్రశ్నించాలి. ఓకే సార్. ఈ పని ఖచ్చితంగా చేయాలి. ప్రతి క్రైస్తవుడు చేయాలి. అవును సార్. అది ఓన్లీ మన గ్రంథాన్ని తెలుసుకొనుంటే ఇటువంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మనం ఆ! ఇప్పుడు అవును సార్. చెబుతాం ఆన్సర్. మన గ్రంథాన్ని గురించి మనం ఆన్సర్ చెప్తాం. అవును సార్. చెప్తాను సార్. అవును అప్పటికి వాడు సార్. ఇనకుండా అదే అని ఇదని అంటున్నాడనుకో వాడి బెండు తీయాలంటే వాడి వాడి గ్రంథాలను గ్రంథాల్లో తీసుకురావాలి సార్. తీసి ప్రశ్నిస్తే అప్పుడు ఆడు తోక ముడుచుకొని పరిగెత్తాడు. అవును సార్. అది విషయం. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ కదా! సార్ ధైర్యంగా నేను ఉండండి. మీరు అలాగే ఓకే బుద్ధి సార్. చెప్పండి వాళ్ళకి. సార్ ఈవినింగ్ తీసుకుంటాను సార్. నేను సరే. అడ్రెస్ అయి పెడతాను సార్ మీ వాట్సాప్‌కి. ఓకే. థాంక్ థాంక్ యూ. యూ సార్. థాంక్ యూ సార్.